యెషయా గ్రంథంలో నుండి 64వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. ఈ సమయంలో నీ దివ్య వాక్యమని పరిశుద్ధ గ్రంథంలో నుండి మేము ధ్యానించడానికి విడుచుండగా నాయన, వెనుగల చెవులు గ్రహించగలిగిన హృదయాలను మా అందరికీ అనుగ్రహించండి. నీ ఆత్మ ద్వారా ప్రతి హృదయాన్ని మీరు తాకండి. ప్రతి ఒక్క చెవులను తెరవండి నాయన. నీవు ఏ ఉద్దేశము కలిగి మాట్లాడబోచున్నావో వాటిని నీ ప్రజలు అంగీకరించలాగునా, స్వీకరించి దీవించబడలాగునా సహాయం అనుగ్రహించండి. అల్పుడను నీ పాదధుని తండ్రి, నీ దాసులను విశ్వసించ మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో మరి నింపిన ఆయన మీరు మాట్లాడండి. నీ ఆత్మ సహాయం కోరి నీ కృప మీదే ఆధారపడి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి యొక్క ఉదయకాల సమయంలో త్రియక దేవునికే మనల్ని ఇంతవరకు ప్రేమ చూపించి, కనికరించి, దయ చూపించి, తన కృప చేత కాచి కాపాడి నడిపించిన ఆ గొప్ప దేవునికే యుగ యుగములు సదాకాలము మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీ అందరికీ కృపయు సమాధానము కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 64వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 4వ వచనంలో ఇలా రాయబడింది, తన కొరకు కనిపెట్టుకున్న వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయ మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఈ 4వ వచనంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని కొరకు అనగా యెహోవా కొరకు కనిపెడతారో, యెహోవా కొరకు ఎదురు చూస్తారు, వారి విషయంలో ఆయన కార్యములను సఫలము చేసే దేవుడు. ఆయన దేవుని స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. కార్యములను సఫలము చేసే దేవుడు. ఈనాడు అనేక మంది జీవితాల్లో కార్యాలు సఫలము కాకపోవడానికి కారణం ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టకుండా తొందరపడటం వల్ల. తొందరపడితే పనులు జరిగిపోతాం అనుకుంటారు, కానీ తొందరపడటం వల్లగా నష్టం జరుగుతాయి. తొందరపడటం మూలముగా మార్గము నుండి తొలగిపోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బస్సుల్లో కానీ ఎందులో కానీ బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది, నిదానమే ప్రధానమని. అంటే నిదానముగా వెళ్ళటం మూలముగా ఎటువంటి అపాయము కలగదు అని, జరగదని అర్థం. ఎవరైతే తొందరపడతారో, అతి వేగంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారో, తప్పకుండా వాళ్ళ కాలు చేతులు ఎరుగుతాయి. ఏదో ఒక దాన్ని తీసుకెళ్ళి గుద్దేస్తారంతే. అవతల ఉన్న వాళ్ళకి ఇబ్బంది, తాను వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పాలవుతుంది. దేవుడు సెలవిచ్చిన మాట కొరకు, ఆయన నెరవేర్చే వరకు కూడా దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆలస్యము కానే కాదు దేవుని దృష్టికి. మనం దేవుని సముఖంలో ఒకవేళ కనిపెట్టడం మూలంగా ఆలస్యమైనంత మాత్రాన దేవుడు కార్యము చేయలేడు అన్నదని అర్థము కానే కాదు. ఇక్కడ స్పష్టంగా చెప్తుంటే, తన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి విషయమై దేవుడు కార్యములను సఫలము చేసే దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం. కార్యము సఫలం చే మరి ఏ దేవుడును ఏ కాలమున చూచి ఉండలేదు, విని ఉండలేదు అన్నాడు. ఏ దేవుడును ఏ కాలములో లేడు, ఏ కాలములో వారు చూచి ఉండలేదు, ప్రజలు ఏ కాలంలో వినలేదు. అసలు ఎవరిని గురించి? ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారి విషయంలో కార్యము సఫలము చేయటువంటి అటువంటి గొప్ప దేవుడిని గురించి ఇంకా ప్రజలకు చాలా మందికి తెలియదు. అయితే ప్రశ్న ఏంటంటే, కార్యాలను సఫలం చేయగలిగిన దేవుని యొక్క అనుభూతిలోనికి నువ్వు వచ్చావు.
కార్యములను సఫలము చేయగలిగిన దేవుని గురించిన అనుభూతిని నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడైనా అనుభవించావా? క్రైస్తవ సమాజంలో కూడా అనేక సందర్భాలలో కనిపెట్టి ఉండకపోవడం మూలముగా దేవుని వద్ద నుండి పొందుకోవలసిన విషయాలు, అనేక విషయాలు పోగొట్టుకుంటున్నాడు, నష్టపోతున్నాడు. మీకు ఎగ్జాంపుల్ ఒక మాట మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలోనే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసిన మాట చెప్తాను. ఓ రోజు కొంతమంది పనివారు పని చేయడానికని వెళ్ళి బజార్లో నిలబడ్డారు. ఒక ఆయన వచ్చి ఉదయం 9 గంటలకి పనులను పెట్టుకున్నాడు, పిలిచాడు, వెళ్ళారు. వాళ్ళకి ఇంత ఇస్తానని మాట్లాడుకున్నారు, బేరమాడుకున్నారు. డబ్బులు ఎంత ఇవ్వాలనేది, ఆ రోజు కూలి ఎంత ఇవ్వాలనేది మాట్లాడుకొని తీసుకెళ్ళారు పనిలో. ఆ తర్వాత ఆ పొలం కలిగిన వాడు, తోటమాలి, మరోసారి ఈ యొక్క లేబర్ అక్కడ బజార్కి మళ్ళీ వచ్చాడు. 12 గంటలకు వచ్చాడు. ముందు 9 గంటలకు వచ్చాడు, తర్వాత 12 గంటలకు వచ్చాడు. 12 గంటలకు కూడా వచ్చేటప్పటికి అక్కడ ఇంకా ప్రజలు ఎవరైనా మాకు పని కోసం పిలుస్తారని అక్కడ నిలబడే ఉన్నారు. వారు నిలబడి ఉన్నందుకు అప్పుడు కూడా వచ్చి అడిగారు, ఏమయ్యా నీకు పిలవలేదంటే పిలవలేసలేదు. సరే నా పొలంలో పనిచి, నా తోటలో పనిచి, నాకు నచ్చింది నీకు ఇస్తాను, ఎంత నాకు తోచిందో అంత నీకు ఇస్తాను. ఓకే సార్, మీరు అలా చెప్తే అలాగే, ఎంత దొరుకుతుంది కదా అని వెళ్ళాడు. ఇలాగైన తర్వాత మళ్ళీ కొన్ని గంటలు అయింది. మళ్ళా 3 గంటల సమయంలో మళ్ళా తిరిగి వచ్చి చూసేటప్పటికి అక్కడ పని చేయడానికని ఎవరైనా పనికి పిలుస్తారని ఇంకా కనిపెట్టుకుని ఉన్నారట కొంతమంది. దీన్ని మన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూడగలం. 3 గంటల సమయంలో కూడా పని కోసం ఎదురు చూస్తున్నాం. ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, మళ్ళా 3 గంటలకి. అప్పుడు వచ్చి కూడా అడిగితే వాళ్ళు కూడా ఏమన్నారంటే, సార్ మాకు ఎవరు పిలవలేదు, మీకు ఇక్కడ ఉన్నామంటే, ఓకే సరే రండి, నాకు ఎంత తోచిదాన్ని తీస్తాను, వచ్చి నా పొలంలో పని చేయడం మొదలు. ఇంకొక 2 గంటల తర్వాత, అనగా సాయంకాలం 5 గంటలకి మళ్ళా ఆయన వెళ్ళేటప్పటికి ఆ బజార్లో ఇంకనూ పని కోసం ఎవరైనా పిలుస్తారని కనిపెట్టుకునే ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ సాయంకాలం 5 గంటల సమయానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేది, ఎవరు పిలవలేదంటే, సార్ మాకు ఎవరు పిలవలేదు, అందుకే మరి ఏంటి దేనికోసం నిలబడ్డారు, ఎవరైనా పిలుస్తారేమో ఆశతో ఉన్నాము సార్. ఓకే సరే రండి, నాకు తోచింది ఇస్తాను. వాళ్ళు పొలంలో పనిచేశారు. 6 గంటలకి పొలం ముగించారు. 5 గంటలకు వచ్చిన వాడు కేవలం 1 గంట మాత్రం పనిచేశాడు. 3 గంటలకు వచ్చిన వాడు 3 గంటలు పనిచేశాడు. 12 గంటలకు వచ్చిన వాడు 6 గంటలు పనిచేశాడు. 9 గంటలకు వచ్చిన వాడు 9 గంటలు పనిచేశాడు. 9 నుండి 6 ఎంత అవుతుంది? ఓకే, 9 గంటలు. అంటే ఒకడు 9 గంటలు పనిచేశాడు, మరొకడు 6 గంటలు పనిచేశాడు, మరొకడు 3 గంటలు పనిచేశాడు, మరొకడు 1 గంట పనిచేశాడు. సరే, యజమానుడు తనకు నచ్చిన విధంగా, తనకు మెచ్చిన విధంగా, తనకు తోచని విధంగా వారికి ఇవ్వాల్సిన కూలి అక్కడ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు పాయింట్ అది మనకు అది కాదు. నేను చెప్తున్న వాడు జరుగుతున్నా. అప్పటికో గంట అయిపోయింది. 9 గంటలకు పిలవలసిన వ్యక్తులందరూ కూడా పిలిచి వెళ్ళిపోయారు. 10 గంటలకల్లా చాలు. 10 గంటలు దాటిన తర్వాత ఇంకా పనికి పిలిచేవాడు ఎవరు లేరు. ఇంకా ఇక్కడ నిలిచుంటే ఏం ప్రయోజనం? ఈ విషయాన్ని అంశాన్ని అర్థం చేసుకోండి. 10 గంటలకే ఎవరైనా పనికి పిలవాలనుకుంటే 10 గంటలకు పిలుస్తారు. 10 గంటలు అయిపోయిన తర్వాత ఇంకా పిలిచే అవకాశమే
లేదు. కాబట్టి ఇక్కడ ఉండటం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంకేం చేద్దాం, పనే లేదు. ఏం చేస్తారు? తిరిగి ఎవరి మట్టుకు వాళ్ళు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ విచిత్రమైన విషయం మీకు చెప్తాను ఏంటంటే, 10 గంటలు దాటిపోయినా, 11 గంటలు దాటిపోయినా, 12 గంటలు దాటిపోయినా సరే ఇంకానూ వారు అపేక్షతో, ఆశ కలిగి, ఎదురు చూస్తూ, కనిపెడుతూనే అక్కడ నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇందులో ఉన్న సత్యాన్ని గమనించండి మీరు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వారు ఇంకానూ నిలబడి ఉన్నారు, 5 గంటల వరకు కూడా నిలబడి ఉన్నారు అంటే మీరు గమనించండి, 1 గంటలో ఎవరు పని పెడతారు? ఓకే, ప్రభుకి స్తోత్రం. వాడు జీతం టైం ఎప్పుడు? ఆ కూలి టైం ఎప్పుడు? సాయంకాలం 6 గంటలకి. పురులారా, చాలా మంది జీవితంలో తమంతట తాము తమ మైండ్లో, తన మనస్సులో క్యాల్కులేట్ చేసుకొని, లెక్కలు చూసుకొని, ఇక అయిపోయిందిలే, ఇక జరగదు, ఇక కనిపెట్టిన ప్రయోజనం లేదు, ఎందుకంటే టైం అయిపోయింది. దేవుని దృష్టికి టైం అయిపోవడం కాదు, నీకు టైం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. సమయం అయిపోయింది కాబట్టి ఇక జరగదు అనుకుంటా, సమయం అయిపోయింది కాబట్టి ఇక కుదరదు అనుకుంటున్నావు, సమయం అయిపోయింది కాబట్టి ఇక స్వస్థత కలగదు అనుకుంటున్నావు, సమయం అయిపోయింది కాబట్టి ఇక విడుదల జరగదు అనుకుంటున్నావు, సమయం అయిపోయింది కాబట్టి ఇక సమాధానం జరగదు అనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం అని ఏం సెలవిస్తుందంటే, నీవు ఆయన కొరకు కన్ని పెట్టుకొని ఉంటే ఆయన నిశ్చయముగా నీ పట్ల కార్యమును సఫలము చేస్తాడని. దేవునికి స్తోత్రం. సో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది జీవితాల్లో సంవత్సరాలు కనిపెట్టారు. నేను కేవలం ఈ 20 అధ్యాయంలో, మధ్యశ్వతం ఉన్న 20 అధ్యాయంలో ఉన్న ఈ యొక్క మొదటి వచనం నుండి 15 వచనం వరకు లేదా 16 వచనం వరకు నా లేఖనాన్ని మాత్రమే జ్ఞాపకం చేశాను. కానీ కొంతమంది జీవితంలో సంవత్సరాలు పట్టింది, కొందరికి నెలలు పట్టింది. కానీ వారు ఎవరి కోసం ఎదురు చూశారు? యెహోవా కొరకు ఎదురు చూశారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు కార్యము సఫలము చేయకుండా మానేస్తాడా? నువ్వు మనుషుల కొరకు ఎదురు చూస్తే ఒకరు నిరాశ పొందుకుంటావేమో, సంస్థల కొరకు కావచ్చు, అధికారుల కొరకు ఒకరు ఎదురు చూసిన నిరాశను కూడా ఎదుర్కోవచ్చు. వాళ్ళని కనిపెడితే వాళ్ళు చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుని కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నడూ సిగ్గు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే వారి కొరకు ఎవరైతే యెహోవా కొరకు కనిపెడతారో, ఎదురు చూస్తారో, దేవుడు వారి కొరకు దాచి ఉంచినాక మేలు అసలు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి. దేవుని స్తోత్రం చెప్తాము. దీన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా అని రాయబడి ఉన్నది. అది ఒట్టి మాటలు కాదు, గాలి మాటలు కాదు, అది రాయబడి ఉంది. అంటే ఇది గ్యారంటీ అనమాట. లేఖనములో ఉంది అని అంటే ఒక విధంగా చెప్పాలంటే శాసనములో ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ లీడర్స్ కోర్టులోనికి వెళ్ళి జడ్జి ముందు నిలబడినప్పుడు, తీర్పులు జరిగినప్పుడు, సాక్ష్యాలు తీసుకురండి, మీరు వాదాలను కూడా మీ ముందు పెట్టండి అన్నప్పుడు లీడర్స్ దేన్ని బట్టి మాట్లాడతారు? వారికి ఆధారం ఏంటి? వారికి ఆధారం ఏంటంటే చట్టమే వాడికి ఆధారం. చట్టంలో ఉన్న నియమ ప్రకారముగా మాట్లాడతారా? ఒక్కొక్కసారి జడ్జి గారే అది కుదరదు అన్నప్పుడు చట్టంలో ఉన్న నియమాలన్నీ కూడా లీడర్ లేదా అడ్వకేట్ అనే వ్యక్తి దాన్ని చూపించి, ఏం చూపిస్తాడు? రాయబడిన వాటిని, ఇలాగూ రాయబడి ఉన్నది అని వాటిని చూపించినప్పుడు జడ్జి అప్పుడు దానికి ఏకేమిస్తాడు. ఎందుకు జడ్జి గారు అసలు న్యాయాధిపతి దాన్ని ఏకేమించాడంటే, శాసనములో, చట్టములో అలాగున రాయబడి ఉన్నది. సింహాసనంలో కూర్చున్నాను కదా, నేను న్యాయాధిపతి కదా, నా ఇష్టానుసరంగా చేస్తానని కూడా దానికి అధికారము
లేదు. తాను కూడా అధికారం ఉన్నప్పటికీ శాసనము ప్రకారమైన న్యాయం తీర్చాలి. ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. ఏమి రాయబడి ఉన్నదంటే దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచినాక మేలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. సారీ, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. ఇంకా కనబడలేదట. మీరు చాలా మంది దేవుడు చేసిన మేలు అనుభవించమని చెప్తున్నారు. దేవుడు మేలు చేశాడా చేయలేదు? అందరూ చెప్పాలి చేశాడు. ఓకే, మేలు చేశారు, మీరు అనుభవించారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కానీ లేఖనం ఏం చెప్తుందంటే ఇంకా ఆయన దాచి ఉంచిన మేలు ఇంకా కనబడలేదండి. ఇప్పటికి నీకు ఎన్ని కనబడింది? ఎన్ని కనబడింది? దేవుడు చేసిన మేలు నీ కళ్ళ ముందు ఎన్ని కనబడింది? దేవుడు చేసిన మేలు నీవు చెవులారా ఎన్ని విన్నావు? దేవుడు చేసిన మేలు నీ హృదయానికి ఎంతవరకు గోచరమైంది? మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, శ్రద్ధగా విన్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, మేలు కదా? దేవుడు పిల్లల యొక్క స్టడీని ఆస్వాదించాడు. దేవుడు పిల్లలకు వివాహం జరిపించాడు. దేవుడు వారికి సంతానము కలుగజేశాడు. దేవుడు వారికి పదోన్నతిని ఇచ్చాడు, అంటే ప్రమోషన్ ఇచ్చాడు. దేవుడు ఆరోగ్యమని ఇచ్చాడు. దేవుడు శత్రు శక్తి మీద విజయం అనుగ్రహించాడు. దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. ఓకే, వీటన్నిటిని మీరు ఏమంటారు? మేలు కదా? మేలు అంటే ఇప్పుడు ఇవన్నింటి గురించి ఇప్పుడు మీరు విన్నారు. నేను ఇప్పుడు చెప్పిన అన్నింటి గురించి మీరు విన్నారు. నేను చెప్పిన వాటన్నింటి గురించి మీరు చూశారు. అవునా? చూశారు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే ఇంకా దేవుడు దాచి ఉంచిన మేలు ఇంకా కంటికి, అంటే ఇంకా నీకు కనబడలేదు, అంటే ఇంకా అది రాలేదు. ఇంకా ఎటువంటి మేలు దేవుడు చేయబోతున్నాడో ఇంకా నీకు వినబడలేదు. ఇప్పటికీ ఏమనుకుంటున్నావు అంటే ఇప్పుడుకున్న వాటిని బట్టి దేవుడు మేలు చేశాడు అని అంటున్నావు, చూశాను అంటున్నావు, విన్నాను అంటున్నావు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే కృప చూపడుగా నేను పొందుకున్నాను అనుకుంటున్నావు, దాన్ని బట్టి కూడా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బట్ దేవుని వాక్యం మరలా ఏం చెప్తుందంటే ఇంకా ఆయన దాచించిన వాటిని ఇంకా నీవు కనబడవలసింది చాలా ఉన్నాయి, నువ్వు వినవలసింది ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు హృదయంలో ఆహా ఇది దేవుని కార్యమా, ఇది దేవుని మూలంగా జరిగిందా, దేవుడు దీని కొరకే ఇంతవరకు నీ తీసుకొచ్చాడా అని నీ హృదయంలో గ్రహించే వరకు, అనగా నీ హృదయమునకు గోచరమాగే వరకు ఆయన ఎన్నెన్నో మేళ్లను దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం. ఎవరి నిమిత్తం దాచి ఉంచాడు దేవుడు? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి. ఎవరి నిమిత్తం దేవుడు దాచి ఉంచాడు? ఎవరైతే దేవుని కొరకు అనగా యెహోవా కొరకు కన్ని పెట్టుకొని ఉంటారో వారి నిమిత్తం. స్తోత్రం. దేవుడు నిన్ను ఏమాత్రం కూడా ఆయన ఓటమి పాలు చేయడు. దేవుడు నిన్ను ఏమాత్రము కూడా నిన్ను సిగ్గు ఆయన కొరకు ఎదురు చూసే విషయంలో, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో ఆయన నిశ్చయముగా కార్యములను సఫలము చేస్తాడు. హల్లెలూయా. నీవు ఈ రోజు వ్యక్తిగత జీవితాల కొరకు, నీ కుటుంబం కొరకు దేని నిమిత్తం అయితే కనిపెడుతున్నావో, ఏది జరగాలని అయితే నువ్వు ఆశిస్తున్నావో, నీ జీవితాన్ని గురించి కావచ్చు, నీ కుటుంబ జీవితాన్ని కావచ్చు, నీ బిడ్డల గురించి ఏది కావాలని కోరుకుంటున్నావో, లేక పిల్లరా ఎటువంటి విడుదల కలగాలని నువ్వు కనిపెడుతున్నావో తప్పకుండా దేవుడు వాటిని జరిపిస్తాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు అనుభవించాలి, ఆయన నామమును నువ్వు ప్రచురము చేయాలి.
64వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూసుకున్న వాక్య భాగంలో 4వ వచనం చూసుకున్నాం కదా. అటువంటి దేవుని గురించి ఎప్పుడు ఏ కాలమున ఎవరిని చూడలేదు వినలేదు అనే పదాన్ని అక్కడ మనం చూసాం. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో కార్యము సఫలం చేయగలిగిన అటువంటి గొప్ప దేవుని గురించి ప్రజలు ఇంకా ఆ గొప్ప దేవుని గురించి ఏ కాలంలో వారు వినలేదు, వారు చూచి ఉండలేదు. అంటే వారు వినాలి చూడాలి అంటే ఏం జరగాలి తెలుసా? మొదట నువ్వు అనుభవించాలి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. మొదట నువ్వు అనుభవించాలి. ఆయన దాచుంచిన మేలు నీవు వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తే కదా నువ్వు మరొకరి దగ్గర సాక్ష్యం చెప్పగలవు. నువ్వు అనుభవించకుండా వారికి ఎలా తెలుస్తుంది? నువ్వు చూడలేనిదే వారికి ఎలా చెప్పగలవు? నువ్వు వినలేనిదే ఇంకొకరికి ఎలా చెప్పగలవు? నీ హృదయంలో నువ్వు గ్రహించలేనిదే, అనుభూతిలోనికి రాలేనిదే మరొకరికి ఏ విధంగా నువ్వు చెప్పగలవు? అందుకంటున్నాడు, ఇంకా ప్రజల్లో అనేక మంది ఆ గొప్ప దేవుని గురించి వినలేదు. గొప్ప దేవుని గురించి వాళ్ళకి తెలిసిన వార్త మనకైతే గొప్ప దేవుని అని తెలుసు, కానీ వారికి గొప్ప దేవుని గురించి విషయం తెలియదు. కాబట్టి వారికి తెలిసిందంత ఒక విషయం ఏంటంటే ఆయన కేవలం విదేశానికి సంబంధించిన దేవుడు, యూదులకు సంబంధించిన దేవుడు, ఇశ్రాయేలుకు సంబంధించిన దేవుడు, మన దేశానికి సంబంధించిన వాడు కాడు అనే స్థితిలోనికి వాళ్ళు ఉన్నారు. అంతవరకు ఆయన గురించి తెలుసు. ఎందుకు అంతవరకు తెలుసు అని అంటే నీవు ఇంకా దేవుడు నీ పట్ల చేసిన కార్యాల గురించి అనుభూతిలోనికి రాలేదు, అనుభూతిని మరొకటి దగ్గర నువ్వు పంచుకోలేదు. అందుకు వారికి తెలియదు. వారికి తెలియాలి అని అంటే నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాలంటే మొదట నీవు అనుభూతిలోనికి రావాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు సోదరుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు, మొత్తం మంగేష్కర్ గురించి. ఎంత ఉంచినా ప్రయోజనం లేదు. ఒకప్పుడు ఎలా జీవించాలనేది ముఖ్యమైనది కాదు. దాని క్రింద భాగంలో రాస్తే ఏమన్నారంటే అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ఏది నాకు శాశ్వతమైనది కాదు. కానీ కొంతమంది సహోదరులు ఆత్మీయ అనుబంధం కలిగిన వారు నన్ను ఆదరించారు, నా కొరకు ప్రార్థన చేశారు. అది మాత్రం నన్ను ఎంతగానో బలపరిచింది. మిగతాది కూడా అంతే. ఏది కూడా మిగలలేదన్న, ఏది కూడా నిలిచిండేది అది. కాబట్టి ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలి అనే ఒక పాఠాన్ని ఆమె చెప్పగలిగింది. తన అనుభూతిలో కేవలం భూ సంబంధమైనది, హలోక సంబంధమైన వాటిని మాత్రం అనుభవించగలిగింది. అది శాశ్వతమైనది కాదు అని దానికి తెలిసింది. కనుక శాశ్వతమైనది స్థిరముగా నిలిచిన్నది ఏంటి? ప్రేమ, ఆప్యాయత. కుటుంబ సభ్యులతో కావచ్చు, రక్త సంబంధులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, సంఘ బిడ్డలతో కావచ్చు, అలాగే అన్యజనులనే కావచ్చు. స్థిరముగా నిలిచిండేది ఏంటి? ప్రేమ ఒకటే. తనకు తెలిసింది. వారికి తెలియకముందు ప్రభు మనకి చెప్పాడు. ఇప్పుడు ఆమె చెప్పినందుకు కొంతమందికి మరి ఆమె ద్వారా బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఆమె చెప్పినందుకు మనం నమ్మాలా? లేకపోతే వారికి తనకంటే ముందుగా, మనుషులందరికంటే ముందుగా యేసు ప్రభు ముందు చెప్పాడు కదా, ఆయన మాట మనం నమ్మాలి. ప్రభు స్తోత్రం. ఒక్క మాటతో చెప్పేశారు ప్రభు. శాశ్వతంగా నిలిచుంటుంది ప్రేమ. వీళ్ళని ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారి కొరకు ప్రభు దాచించిన మేలు ఇంత కాదు. నేను అందుకు మీకు చెప్పాను, మీరు అనుభవించాలి. అది దేవుని చిత్తం. ఆయన దాచించిన మేలు, ఆయన దాచించిన ఏం ప్రయోజనం? దాచుంచడం మూలముగా ప్రయోజనం ఏంటి? నేను మళ్ళా లతా మంగేష్కర్ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు ఇన్ని కోట్ల డబ్బులు ఆమె సంపాదించింది, ఏమి ప్రయోజనము తనకి? ఆమె అంటుంది, నేను ఒకప్పుడు ఫ్లైట్లో తిరిగినాన్ని, కానీ ఇప్పుడు ఎక్కడ పడుకోబెట్టి తీసుకెళ్తున్నారు? వీల్ చైర్. ఎంత ఉన్న ప్రయోజనం ఉంది? దాచిపెట్టింది. ఏ ప్రయోజనం? దేవుడు కూడా మనుష్యుల నిమిత్తం తను ప్రేమించే వారి కొరకు, తన యందు నమ్మిక ఉంచిన వారి కొరకు, తన యందు ఆధారపడిన వారి కొరకు, తను ప్రార్థన చేసే వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఉంచుకొని ఏం చేస్తాడు?
ఏం చేస్తాడు ఆయన? అది నష్టమైపోదా? విశ్వాసుడు దాన్ని మనం అనుకోవటం ఏంటంటే దేవుని దగ్గర మనం అడిగితే ప్రభు త్వరగా ఇవ్వటం లేదు అని అన్నట్టుగా చాలా మంది అనుకుంటారు. కానీ అసలు తన దగ్గర దేవుడు ఉంచుకున్నాక మేలందరూ కూడా ఇవన్నీ నేను ఏం చేస్తాను, అడగంటారా బాబు నేను ఇస్తాను. అందుకే అన్నాడు, అడుగుడి ఇవ్వబడము, వెదకుడి దొరుకును, తట్టుడి. తర్వాత అంటాడు, ఆపత్కాలానికి వచ్చిన అడగండి, అపాయకాలంలో అడగండి, ఆపత్కాలంలో నేను నమ్ముకున్న దగ్గర సహాయకుడైన దేవుడు నేను, నాకు మొరపెట్టిన గుర్తులు ఇస్తాను అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన దాచించిన మేలు నష్టపోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఇందులో మరో సత్యాన్ని కూడా చెప్పాలి. అదేంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తం. యేసయ్య తన రక్తాన్ని ఎవరి కోసం ఖర్చాడు చెప్తారా? మన కోసం, మీకోసం, ఓకే, మన కోసం మంచిది. ఇంకా ఈ లోకములో రక్తమాంసు కలిగి శరీరధారిగా ఉన్న ప్రతి ఒక్క మానవుల కొరకు యేసు ప్రభు తన రక్తమును కార్చాడు. ఆయన కార్చిన రక్తము, ప్రజలందరి నిమిత్తమైన కార్చిన రక్తము ఏమవకూడదు, నిష్ఫలము కాకూడదు, నిరర్థకము కాకూడదు, వ్యర్థము కాకూడదు. అంటే ప్రపంచంలో ఉన్న సుమారుగా 750 కోట్ల, ఇది ఇంచుమించు 800 కోట్ల జనసమూహాలందరి కొరకు యేసు ప్రభు తన రక్తమును కార్చాడు. మేబీ 1 కోటి జనాభా సమూహం అనుకోవచ్చు, 100 కోట్లు అనవచ్చు. ప్రజలు రక్షణ అనుభవించారు. మిగిలిన ఈ యొక్క 700 కోట్ల జనసమూహం కొరకు యేసు ప్రభువు కార్చిన రక్తం పరిస్థితి ఏంటి అసలు? ప్రభు భౌతికమైన మేలు చేస్తాడు, భౌతికమైన మేలు కూడా దాచి ఉంచున్నాడు, భౌతికమైన దీవెన ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉంచున్నాడు. దానిని అనుభవించాలంటే ప్రార్థించాలి, కనిపెట్టాలి, విశ్వాసంతో కనిపెట్టాలి. దేవుని స్తోత్రం. నువ్వు కనిపెట్టినప్పుడే దేవుడు నీ పట్ల చూసి ఆయన దాచించిన మేలు నన్ను కనపరుస్తాడు. అప్పుడు దాన్ని ఇంతకు మునుపు నువ్వు చూడని వాటిని. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అంటే అత్యధికమైన మేలు కలిగించే దేవుడు. అందుకే అత్యధికమైన మేలు కలిగించడానికి దేవుడు అత్యధికమైన వాగ్దానములను దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథం వాగ్దానాలు కూడా అత్యధికమైన. ఆ వాగ్దానం మూలముగా విశ్వాసంతో మనం ప్రార్థన చేసి ఆ మేళ్ళు మనం అనుభవించాలంటే దేవుని చిత్తం. స్తోత్రం. కానీ ఎక్కడున్న వల్ల అక్కడే, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే, ఎవరు కష్టంలో ఉన్నారో ఆ కష్టంలోనే, ఎవరు బాధలో ఉన్నారో ఆ బాధలోనే. అసలు దేవుడు ఒక మనిషి కొరకు ఆ విధంగా ఉండడానికి దేవుని చిత్తము కానే కాదు. మీరు గమనించండి, ఈ మాట మీ హృదయంలో మీరు భద్రపరచుకోవాలి. ఈ మాట నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోతున్న మాట జాగ్రత్తగా. శ్రమ, హింస, అవమానం, నింద, ఆకలి, దాహం, ఇవన్నీ కూడా క్రైస్తవులుగా అనుభవించాలి. కానీ ఎప్పుడు అనుభవించాలి అది చెప్తాను, వినండి. వచ్చినారా అందరూ? ఎప్పుడు శ్రమ కానీ, హింస కానీ, నిందలు కానీ, అవమానము కానీ, కష్టము కానీ, అనారోగ్యము కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేక్నెస్, అది ఏదైనా కావచ్చు, కొదువలు ఏదైనా కావచ్చు, ఎప్పుడు అనుభవించాలంటే నువ్వు అనుభవించగలిగితే యేసు నామమును బట్టి మాత్రం అనుభవించాలి. సత్యాన్ని అనుసరించినందుకు నీ అవమానం రావాలి, స్వార్థ ప్రకటించినందుకు నీకు ఇబ్బంది రావాలి, స్వార్థ ప్రకటించినందుకు, వాక్యం ప్రకటించినందుకు నీకు హింస రావచ్చు, అవమానం రావచ్చు. అప్పుడు ఓకే. స్వార్థ ప్రకటించకుండా, నీతి కొరకు కాకుండా, ఓకే, సత్యము కొరకు కాకుండా, దానికి వేరుగా నీ ఆకలితో ఉండడం, శ్రమ అనుభవించడం, ఇబ్బందులు ఉండడం, అనారోగ్యం పాలవడం దేవుని చిత్తము కానే కాదు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట. శ్రమ అనుభవిస్తే యేసు నామము నిమిత్తం మాత్రం, అంటే యేసు నామాన్ని ప్రకటించినందుకు అనుభవించాలి. అంతేకాని యేసునామం ప్రకటించకుండానే, ఏమి జరగకుండానే నువ్వు భౌతికంగా సామాన్యంగా శ్రమ అనుభవిస్తున్నానంటే, సామాన్యమైన శ్రమలు, కష్టాలు, అది నువ్వు అనుభవించడం దేవుని చిత్తము కానే కాదు. అనుభవిస్తే వాక్యం నువ్వుతో అనుభవించాలి. పౌలు, శీలలు
పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా దేన్ని బట్టి శ్రమ అనుభవించారు? స్వార్థ నిమిత్తమై, వాక్యమ నిమిత్తమై వారు శ్రమ అనుభవించారు. భౌతికంగా అనుభవించిన జాగ్రత్తగా గమనించారు. స్వార్థ నిమిత్తం వాళ్ళు అనుభవించారు. నీవు నేను కూడా అనుభవిస్తే యేసు నామమును బట్టి అనుభవించాలి. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు ఆ విధంగా వస్తున్నందుకు దేవునికి స్తుతిస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే ఇక్కడ చేయడానికి వీల్లేదయ్యా, సౌండ్ ఏంటయ్యా, తగ్గించే అన్నారు అనుకోండి, దేవునికి స్తోత్రం. ఈ మధ్య నేను ఇల్లు మారాను. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారు, కాబట్టి మీరేం చేస్తారు? పాస్టర్గా దీవం, ప్రభుకి స్తోత్రం. అలాగన్నందుకు బాధ కలిగిస్తుంది అనిపిస్తుంది, కానీ దేవునికి స్తోత్రం. ఎందుకు వాళ్ళు వద్దన్నారు? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఎందుకు వాళ్ళు వద్దన్నారు? నేను యేసయ్యను సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దాన్ని ఓకే, ప్రభువును అన్యాయం చేసినందుకు కాదు, అక్కడ మరొకరిని ఇబ్బంది కలిగించినందుకు కాదు, అక్కడ శ్రమ అనుభవించింది. మీకు అర్థమవుతుంది కదా మాటలు? ప్రభుకి స్తోత్రం చెప్తాను. నాకు చాలా ఆనందం వాళ్ళు వద్దన్నారు. అయ్యా, నా యేసయ్యను బట్టి వాళ్ళు వద్దన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ప్రభువు వదిలేస్తాడా? ఏర్పాటు చేస్తాడు. ఎక్కడ స్థలాలు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎనీబడి, ఎనీ పర్సన్ యేసు నామమును బట్టి నిన్ను ఎవరైనా సరే అవమానపరిస్తే, యేసు నామమును బట్టి ఎవరైనా సరే నీకు ఇబ్బంది కలిగిస్తే, యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి ఎవరైతే పని జరగవలసింది జరగకుండా చేశాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అది యేసయ్య నామాన్ని బట్టి, సువార్తను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మాత్రము మనం ఏదైనా కష్టాన్ని అనుభవించవచ్చు. కానీ దానికి వేరుగా నువ్వు కష్టాన్ని అనుభవించడం, దానికి వేరుగా నువ్వు ఆకలితో ఉండడం, ఓకే, యేసు ప్రభువుకు తప్ప వేరుగా నీవు ఇబ్బందులు ఉండడం దేవుని చిత్తము కానే కాదు. ఆయన తప్పకుండా స్వస్థపరుస్తాడు, తప్పకుండా విడుదల కలిగిస్తాడు, తప్పకుండా నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు. ఆయన దాచించిన మేలు ఇంకా కనబడలేదు. కనబడాలి అంటే నువ్వు నమ్మాలి. కనబడాలంటే ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. కనబడాలంటే నువ్వు దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. అనుభూతులకు వచ్చేంత అప్పుడు చెప్తావు ఏమని? నా దేవుడు చెప్పాలి. అందరూ చెప్పాలి గట్టిగా, నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అసలు జరగదు అనుకున్నారండి, కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన కార్యం జరిపించాడు. నిజమండి, ఎస్ నిజమే. ఈ బంధకం నుంచి విడుదల పొందుతానని అనుకోలేదండి, కానీ దేవుడు విడుదల చేశాడు. స్వస్థత కలుగుతుందని అనుకోలేదండి, కానీ స్వస్థత కలిగి బ్రతుకుతానని అనుకోలేదండి, కానీ దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ప్రమోషన్ వస్తుందని అనుకోలేదండి, కానీ దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రతి ఒక్కరి పట్ల ఆయన దాచించిన మేలు, అందుకు మళ్ళా చెప్తున్నాను, ఆయన దాచి ఎన్నెన్నో మేలు ఉంచున్నాడు. అది నిష్ఫలం అవడం దేవుని చిత్తమో కానే కాదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నువ్వు దాన్ని అంగీకరించాలి, అనుభవించాలి. అనుభవించిన దేవుడు ఇలాంటి అద్భుత కార్యం చేశాడని సర్వ సమాజంలో, సహోదరుల మధ్య, సంఘములో, సమాజంలో, అన్యజనుల మధ్య నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే అట్టి దేవుడు కలడని సంగతి ఇంకా వారికి తెలియదు. ఆ దేవుని గుర్చిన మేలు కానీ, యెహోవా దేవుని గుర్చి, యేసుని గుర్చిన రుచి ఇంకా వారికి తెలియదు. కనుక నువ్వు ప్రచురం వారికి చేయాలి. గొప్ప దేవుడు కలడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నిటిలో ఒక మాట చెప్తాను. అన్నిటికంటే ముఖ్యంగా భౌతికమైన మేలు అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ సంబంధమైన మేలు. ఆత్మ సంబంధమైన మేలులో ప్రభు ఏం చేశాడు మనకి తెలుసా? ద వెరీ ఫస్ట్ థింగ్ ప్రభు మనకు అనుగ్రహించింది ఏంటంటే ఆయన మనను ప్రేమించాడు. మనము ఆయన ప్రేమించినందుకు కాదు ఆయన ప్రేమించింది, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ప్రేమించి చేసిన పని ఏంటంటే తన అద్వితీయ కుమారుని నీ కోసం, నా కోసం ఆయన అర్పణగా
ఇచ్చాడు, దానం చేశాడు. ఆత్మ సంబంధమైన మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నిన్ను నాకు ప్రేమించి తన రక్తాన్ని ఆయన ధారపోశాడు. ఆయన చేసిన ఆత్మ సంబంధ మేళ్ళలో అద్భుతమైన మేలు అని, అందులో మరో మేలు ఏంటి తెలుసా? ఆయన నిన్ను నన్ను క్షమించాడు. హల్లెలూయా. ఈ రోజులో ఏదైనా చిన్న ప్రతికూలమైన పరిస్థితి జరిగితే, చిన్న తగాదలు జరిగితే ఒకరికొకరు క్షమించడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల క్షమించే క్షమాగుణం అనేది వచ్చే లోపల ఇక చాలా వరకు గొడవలు వెళ్ళిపోతుంది. కానీ యేసయ్య ఎదుట మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఆయనను మనల్ని క్షమించాడు. హల్లెలూయా. ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన నిన్ను క్షమించాడు, ఆయన నన్ను క్షమించాడు, ఆయన మనందరినీ కూడా క్షమించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో క్షమించేవాడు ఒక్కడు లేడు, అందరూ తీర్పు తీర్చేవాడే ఉన్నాడు. అక్కడ ఉన్న బేచ్ అంతా కూడా తీర్పు తీర్చిన వాడే. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా రాళ్ళు పట్టుకొని ఇలా చేశారు కాబట్టి రాళ్ళతో కూడా చంపాలి అంతే. తీర్పు తీర్చడానికి వచ్చి, తీర్పు తీర్చడం అందరు కాదు, తీర్పు తీర్చి శిక్ష విధించడానికి కూడా వచ్చేసారు అక్కడ అందరూ. ఇప్పటికాలం కూడా అదే జరుగుతుంది. బాధకరమైన విషయం. వెంటనే ఒక మనిషిని తీర్పు తీర్చడం, శిక్ష విధించడం రెడీ అయిపోవడం. కానీ యేసయ్య క్షమించాడు. ప్రభు స్తోత్రం చెప్పాలి. ఆయన ప్రేమించాడు, క్షమించాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధం మేలు. ఆయన మన పట్ల తన కృపను చూపాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు 101 కీర్తన అంటాడు, నేను కృపను గురించి న్యాయము. నేను ఒకవేళ పాట పాడమంటే కృపను గురించి పాడుతాను, ఎందుకంటే నా దేవుడు నా పట్ల కృపను చూపించాడు. ఈ రోజు నేను ఏమై ఉన్నానో, పౌలు పాట పాడుతున్నాడు, ఈ రోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. నేను అపొస్తలుడు అనబడడానికి నాలో ఎటువంటి యోగ్యత లేదు, ఎందుకంటే నేను సంఘమును అతి భయంకరముగా హింసించిన వ్యక్తి. నాలో అర్హత అసలు లేనే లేదు. అయినా సరే దేవుడు నన్ను అన్యజనుల ఎదుట అపొస్తలుగా నిలబెట్టాడు. కనుక నేను ఏమై ఉన్నాను అది కేవలం దేవుని కృప వలన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కృపను గురించి ప్రకటించాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో దేవుడు కృప చూపువాడే ఉన్నాడు, హల్లెలూయా. క్షమించే దేవుడే ఉన్నాడు, విడుదల చేయగలిగిన దేవుడే ఉన్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం. జస్ట్ పిల్లరా, దాన్ని చూడడానికి ప్రయత్నం చేయి, వాటిని గురించి ప్రజలకు ప్రచురం చేయి. అందుకే పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం, మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచున్న అనేక గుణాతిశయములను, ఏ గుణాతిశయం అయితే నువ్వు వ్యక్తిగతంగా అనుభవించావో ఏం ప్రకటించాలి? చీకట్లో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నన్ను పిలిచాడయ్యా. వెలుగు సంబంధమైన బిడ్డలుగా నన్ను మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చీకటి నుండి వెలుగులోనికి ప్రభు నన్ను నడిపించాడు. మరణంలో నుండి జీవంలోనికి నన్ను నడిపించాడు దేవుడు. అసత్యములో నుండి సత్యంలోనికి ప్రభు నన్ను నడిపించాడు. ఆ ప్రభువుని గురించి పాడకుండా ఎలాగుండగలదు? దేవుని స్తోత్రం. ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన ప్రతి మేలును గురించి, ఇంతవరకు అనుభవించిన వాటికంటే ఇంకా ఎన్నెన్నో మేలు ప్రభు దాచి ఉంచాడు. అది నీ కంటికి ఇంకా కనబడలే. అబ్రహాముల గురించి, చాలా మంది భక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను వారి కొరకు ఒక పట్టణమును నేను నిర్మించి ఉన్నాను. నేను వారి దేవుడు, అబ్రహాము దేవుడు అనిపించుకో విషయంలో ఏమాత్రం కూడా సిగ్గు పడను. ఎందుకంటే వారు ఆ దేవుడు ఏ పట్టణమునకైతే నిర్మాణకుడే ఉన్నాడో, శిల్పకారుడే ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు వాళ్ళు ఎదురు చూశారు, కనిపెడుతున్నారు. అందుకే నేను ఖచ్చితంగా వాడి నిమిత్తం ఆ పట్టణాన్ని నిర్మిస్తున్నాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూడా మన నిమిత్తం ఒక పట్టణాన్ని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడానికి యోహాను సువార్త 16వ అధ్యాయంలో, ఆ 14వ అధ్యాయంలో మనం చూడగలిగింది. అక్కడ అంటాడు, ఇదిగో నా తండ్రి యొక్క అనేకమైన నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. దేవుని స్తోత్రం.
సిద్ధపరిచిన తర్వాత మళ్ళా వస్తాను. నేను స్థలంలో నేను అక్కడ ఉంటాను. మీరు కూడా అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును. మీరు కూడా అక్కడే. వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్. పిల్లరా, విశ్వాసంతో ప్రార్థనతో కనిపెడితే దేవుడు నీ పట్ల తన కార్యములను సఫలము చేస్తాడు. ఆయన సఫలము నిశ్చయముగా చేయగా నువ్వు అనుభవించి చూచిన తర్వాత, విన్న తర్వాత, అనుభవించిన తర్వాత ఆ గొప్ప దేవుని గురించి ప్రజలలో ప్రచురం చేస్తాం. ప్రభు అట్టి కృప అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, నీ కృప కొరకు కనిపెట్టడానికి, నీ కొరకు కనిపెట్టడానికి నాకు సహాయం తెచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని కొరకు కనిపెట్టి దేవుని యొక్క కృపను పొందుకున్నారు. కార్యము సఫలము చేసే దేవుని యొక్క అద్భుత కార్యాలను వారు కన్నులారా చూడగలిగారు, చెవులారా వినగలిగారు, హృదయములకు గోచరము కాగలిగింది. ఆ గొప్ప దేవుని గురించి వారు ప్రచురము చేశారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక అన్యుడైనప్పటికీ కూడా బబులోను దేశానికి సంబంధించిన రాజు అయిన నెబుకద్నెజరు అంటున్నాడు, దేవుడు నా యెడల గొప్ప కార్యమును చేశాడు అంటున్నాడు. ఈ విధంగా అద్భుత కార్యము చేయగలిగిన దేవుడు మరొకడు లేడు. నేను దీన స్థితిలో ఉన్నప్పుడు, నేను గడ్డి వేసుకుంటున్న స్థితిలో ఉన్నప్పుడు, బుద్ధిహీనముగా ఉంటున్నప్పుడు, పశువుగా మారిపోయినప్పుడు ప్రభు నన్ను మార్చాడని ఆయన అనేక రాజ్యాలకు ఆయన తన సాక్ష్యాన్ని రాతి రూపముగా ఆయన రాసి పెట్టాడు. ప్రియులారా, మన పట్ల దేవుడు, నీ పట్ల దేవుడు ఆయన అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉంటుండగా ఆయన కొరకు కనిపెట్టు. తొందరపడిపోద్దు. జరగలేదు కదా అని చెప్పేసి నీరసపడవద్దు, ఏమాత్రం కూడా సంశయపడవద్దు. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేశాను, వారు సాయంకాలం 5 గంటల వరకు కూడా కనిపెట్టుకునే ఉన్నారు. ఒకవేళ మీరు ఊహించండి, 10 అయిపోయింది, 11 అయిపోయింది, ఇంకెవరు పిలుస్తారని వెళ్ళిపోయి ఉంటే ఆ తోటలో కానీ ఆ పొలంలో కానీ వారు పని చేయడానికి వాళ్ళకి అవకాశం దొరికి ఉండేదా? ఉద్యోగం వాళ్ళకి కలిగి ఉండేది కాదు కదా. కనిపెట్టారు కనుక వాళ్ళకు దొరికింది. ఎంతో మంది ఆ సమీపానికి వచ్చి, దగ్గరికి వచ్చి, దేవుడిగా చేస్తాడు, పిలుస్తాడు, దేవుడు కార్యము చేస్తాడు అనే సమయానికి అనేక మంది అక్కడి నుండి ఇంకా అవ్వలేదని చెప్పేసి తప్పించిపోయిన పరిస్థితులు కనబడతారు. ఆ స్థితిలో ఉండకూడదు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. నీ కొరకు దేవుడు దాచించిన మేలును అనుభవించాలి. నువ్వు చూడాలి, దాని గురించి వినాలి, నువ్వు అనుభవించాలి, ప్రజలలో దాని గురించి సాక్ష్యం చెప్పాలి. మహోన్నతుడా, మహాగణుడ, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ, ఈ మాటలో ప్రతి ఒక్క హృదయంలో నాటబడి నూనెతలుగా యేసు శక్తి గల నామములో ఫలించుదుగాక. నాయనా, నీవు నీ ప్రజల కొరకు దాచించిన మేలునైనా నీ ప్రజలు అనుభవించుదురుగాక. నీ ప్రజలు తమ కనులార చూచుదురుగాక. నాయన, నీ ప్రజలు తమ చెవులార విందురుగాక. నాయన, నీ యొక్క ప్రజలు నీవు దాచించిన ప్రతి ఒక్క మేలు వ్యక్తిగతముగా చూచి విని హృదయం ముందు వారు గోచరము నాయన గ్రహించుదురుగాక. నాయన, నీ కొరకు కనిపెట్టగలిగిన కృపను అనుగ్రహించు నాయన. నువ్వు కార్యము సఫలము చేసే దేవుడు నాయన. అట్టి దేవుడు కలలని సంగతి నాయన సర్వలోపలు ఇంకా ప్రచురము చేయబడలేదు. అది ప్రచురము చేయబడు లాభనాన్ని ప్రజల జీవితంలో మహత్కార్యములు జరిగించండి. మహిమ మెరి పొందండి. యేసయ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.